నేడు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాల పరిష్కారంతో పాటు రాష్ట్రాల మధ్య సమన్వయంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఏపీ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏపీకి సంబంధించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. రాష్ట్రానికి 52,474 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కోరనున్నట్లుగా తెలుస్తోంది. విభజన చట్టం హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. కేంద్రం, దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే సమావేశం ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంమంత్రి చెబుతోంది. దీంతో నేటి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడుతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. నేడు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు పుదుచ్చేరి ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, ఇవాళ అంటే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా భేటీ కాబోతున్నారు. ప్రధానంగా చాలా రోజుల నుంచి కూడా ఉన్నటువంటి రాష్ట్రాల మధ్య ఉన్న రాష్ట్రాలకు కేంద్రాలకి ఉన్నటువంటి మధ్య సమస్యలు, లేదంటే అదేవిధంగా బడ్జెట్ విషయాలు కావచ్చు, లేదంటే ఇట్లా కొన్ని రకాల కీలక ప్రాజెక్టులు కేంద్రం నుంచి ఆయా రాష్ట్రాలకు వచ్చేటటువంటి గ్రాంట్స్, ఇట్లా రకరకాల సమస్యల పైన ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది. అయితే ఉన్నటువంటి సమస్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే పరిపాలన వేరు, అంటే రాజకీయం వేరు అనే ఉద్దేశంతోనే ఈ రకంగా సమావేశం నిర్వహిస్తారు. ఎందుకంటే రాష్ట్రాల అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సహకారం ఖచ్చితంగా అవసరం ఉంది. అందువల్లనే దేశంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి కొనసాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే కూడా ఎన్నో రకాల సంస్థలు దేశంలో తీసుకురావడం జరిగింది. అందువల్లనే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందువల్లనే ఇవాళ అత్యంత కీలక భేటీ ఈ సమావేశంలో జరగబోతోంది. రాష్ట్రాలకు ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఇందులో చర్చించే అవకాశం అయితే ఉంది. మరోవైపు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు కానీ, లేదంటే ఇంకా మిగిలిన అంశాలు పైన కూడా దీనిపైన కొన్ని రకాల, ఎందుకంటే మావోయిస్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు, ఇట్లా రకరకాల అంశాల పైన కూడా ఇందులో ప్రత్యేకంగా ముఖ్యమంత్రులు కేంద్ర హోంమంత్రికి వివరాలన్నీ కూడా చెప్పే అవకాశం అయితే ఉంది. అయితే చాలా రోజుల నుంచి కూడా ఈ సమావేశం అనుకున్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ రావడం జరిగింది. సో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి మాత్రం ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, ఇట్లా కర్ణాటక, ఆయా రాష్ట్రాలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా పుదుచ్చేరిలో ప్రత్యేకంగా అమిత్ షాతో భేటీ అవుతారు. దాని తర్వాత దాదాపుగా గంటన్నర పాటు కూడా ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశం జరుగుతుంది. దాని తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నటువంటి సమస్యలను ప్రధానంగా పరిష్కారం చేసుకునే దిశగానే ఈ సమావేశం జరగబోతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్.